ఎంతసేపు అంటారు లోరు ఇంకా ఇంత అవుతుందా బేలు ఇంతమంది అయినాం రా 2000 మంది అయినాం రా. పైసలు ఇవ్వన్నావు కదా మీ నాన్న ఏటీఎం నుంచి నువ్వు ఏమన్నావు? ఇంతమంది అయినా మరా 2000 మంది. అవును మరి అదేమన్నా ముసలి దాకా చాయ్ అనుకున్నావరా 5 రూపాయల పోయినకి మందురా లేవరి చల్ బ్రో పొద్దున్న బాగానే మధ్య అవుతున్నాడు. ఎగ్జామ్స్ కదరా పేపర్ కోసం ప్రిపేర్ అవుతున్నాడు. మాడమా ఏమన్నా నీకు ఇంగ్లీష్ వస్తుందా? ఇంగ్లీష్ పేపర్ రాకుండా చదువుతున్నారా ఇదేందో అర్థమవుతలేదు. ఇది ప్రొటెషనల్. అదే పొటెన్షియల్ అంటే ప్రోటీన్ అనుకుంటారా? అవునా ప్రోటీనే ప్రిపేర్ అవుతుంది అర్థాలు తెలుస్తలేవు మాకు. అరే గింత కాదు కాదు చదువు ఇంక ఇంగ్లీష్ కూడా అరే యూడిక్షనరీ యాప్ ఉంది. ఎందుకు బాధపడుతున్నా నా ఫోన్లో యూడిక్షనరీ యాప్ ఉంది. మీకేం ప్రాబ్లం చెప్పు. ఇంతే కదరా గిట్ట పెట్టచ్చు మొత్తం వచ్చేది. ఏం యాప్ అన్నా ఇది? యూడిక్షనరీ. అరే మనం కూడా మరి డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసుకుంటే అయిపోతుంది కదా. ఇస్తాను జర ఇప్పుడు జర బాధకున్నా జర నా కిడ్నీ ఫెయిల్ అయింది. జర హాస్పిటల్ కూడా తిరుగుతున్నా. జర బాధలున్నా ఇస్తాను. జర ఒక నెల రోజులు ఇక ఆయన ఇక ఒక నెల రోజులు ఆగు. ఖచ్చితంగా ఇస్తా అన్న. సరే అన్న. ఇట్లా లేడు రోడ్ల పుండు తిరుగుతుండు. నా పరిస్థితి ఏమో ఇట్లా కిడ్నీ ఫెయిల్ ఉండి అన్నిటికన్నా సచ్చిందే మీరు బతికి వేస్ట్. హలో ఎక్కడున్నారా? అరే ఎంతసేపు వెయిట్ చేయాలరా మీకోసం. రండి తొందర రండి. మన గ్యాంగ్ మొత్తం దొరుకుతుంది వస్తానా? అడ్డ దగ్గర ఉన్నాను. అయ్యా అవులేళ్ళు రారా ఎంతసేపు అయ్యారా ఫోన్ చేయాలి. ఒక్కని నిలబడ్డ అప్పటి మా అయ్య బాండి రా బాయ్ ఎక్కురా బాయ్. మీ అయ్య బాయ్ ఎక్క రావాలి ఎక్కొస్తారు. పోతారా వాళ్ళు పోయేందుకే రా బాయ్. పొద్దుగాలే సత్త పూసలకి పేపర్ పట్టారు. ఇప్పుడేమో బీళ్ళు పడుతున్నారు. అమ్మ ఏం దావత్రా ఇది? ఎవరిని సరిపోయిందిరా? ఏమి ఇచ్చినావురా దావత్ నువ్వు? ఏదో బొమ్మది ఇది. ఇప్పుడు మనం అడ్జస్ట్ చేసుకోరా. రాత్రి కూర్చుందాం. పైసలు టైట్ ఉన్నాయి అర్థం చేసుకో. సరే తీరా సరే. నువ్వు ఎప్పుడు కొంటారా బండి? మరి నువ్వు ఎప్పుడు కొంటావు బండి? దావత్ ఎప్పుడు ఇస్తావు? వాడి మొహం వాడు దావత్ ఇయ్యాడు ఏం చేయడు. వాడినేం అడుగుతున్నావురా దావతు? అరే వాడు బండి కొన్నాడు మనకు దావత్ ఇయ్యన్నారా బాయ్. గాంతోనేంద్ర మనకు ఎందుకు బాధపడుతున్నావు బొమ్మ? అది బాధపడ అక్కడ మీ నాన్నని అడగదు ఒకసారి. నాకు ఇట్లా బండి కావాలి నాన్న, మా ఫ్రెండ్ సర్కిల్ అందరి బండ్లు ఉన్నాయి, నాకు ఇట్లా లేదు అని అడుగు ఒకసారి. ఏమంటాడో చూద్దాం. అరే నీ అమ్మ 6 నెలల నుంచి అడుగుతున్నారా బాయ్ మా అయ్యాను. ఒక్కసారి కూడా సప్పుడు కూడా వేస్తలేదు. అందరికేమో కొడుకులు 18 రాగానే అందరు కొనిస్తారు. నాకేమో మా అయ్య 20 లక్షలు కొనిస్తలేదు. ఏం రా సంజీవ నేను దావత్ అడిగినట కదరా. నువ్వు దావత్ ఇస్తలేవని ఆడు ఈయన దావత్ కూడా రాలేడు. అరే వాడిని ఏం అడుగుతున్నారా? ఆయనకి అంత సీన్ లేదు, అలా అంత సీన్ లేదు. బండి కొన్నాడు మనకు దావత్ ఇయ్యాడు. ఏం అడుగుతున్నారా కానీ సార్ ఒక్కో సప్పు దాకా మా అయ్యానే సీన్ లేదు అంటావారా? మా అయ్య అంటే ఏందో నీకు రేపు పొద్దున చూద్దాం పోరా. చూద్దాం పోరా. రమేష్ రమేష్ నాకు ఈ రోజు ఈ బాధలు ఈ టెన్షన్ రోజు రోజు తాగేస్తే ఇట్లా అయ్యాలు అలా అడగక ముందే బండ్లు కొనిచ్చే తిరిగిపోరా అని పెట్రోల్ వచ్చి మరి 6 నెలల నుంచి అడుగుతున్నాను. కనీసం కొనిస్తానైనా అవుతున్నావు. రోజు ఈ బాధ అయింది. ఇంత నాకు వశం అయితే లేదు. బండి కొనిస్తా కొనిస్తా ఓకే పట్టు.
అరే నాని, నీకోసం కదరా నేను బతుకుతుంది. ఒక్క 6 నెలలు ఆగురా అంటే నువ్వు రోజు తాగి పడిపోవడం, ఎవడెవడో వచ్చి నాకు చెప్పడం చాలా బాధాకరమైందిరా అనిపించిందిరా. మీ అమ్మ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఇప్పుడు నువ్వు కూడా విడిచిపెట్టి వెళ్ళిపోతే నాకెవర్రా? అందుకని నా దగ్గర ఏమీ లేవు. నా కిడ్నీ అమ్మేస్తున్నా. ఇంకో కిడ్నీ ఫెయిలియర్ కదరా నాకు. లేకపోతే 2 కిడ్నీలు వాడిని అమ్మేసేవాడిని. హ్యాపీగా ఉండురా, మంచిగా బ్రతుకు. నేను చనిపోతే ₹1,00,000 వస్తాయి. అవి బ్యాంక్ అకౌంట్లో పడతాయి. మంచిగా ఏదైనా చేసుకుంటూ మ్యారేజ్ చేసుకొని హ్యాపీగా ఉండురా. లవ్ యూరా నాని. నీ కోసం హాస్పిటల్లో వెయిట్ చేస్తూ ఉంటా. అదే నాన్నెక్కరు చనిపోయిందిరా. తల్లిదండ్రులు ఉన్నంత కాలం మనం ఉంటామేమో కానీ మనం ఉన్నంత కాలం తల్లిదండ్రులు ఉండరు. అందుకని వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఉండండి. టెంపరీ హ్యాపీనెస్ కోసం పర్మనెంట్ హ్యాపీనెస్ని దూరం చేసుకోకండి.